కొత్తగా కట్టుకున్న ఇంటికి, కొత్తగా పెళ్లైన జంటకి ఈ వ్రతం ఎంతో ముఖ్యమైంది. అలా అని ఎక్కువ సమయం తీసుకోకూడదు. వర్జం రాకముందే వ్రతం ముగించాలి. పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి పంతులు గారు. అదే ఆలోచిస్తున్నాను. వ్రతం ఆగకుండా ఉండడానికి పరిష్కార మార్గం ఉంది నాన్నగారు. ఏంటది? వదినా, ఒకసారి వెళ్ళి శ్వేత పెళ్లి చేరి తీసుకురా. అది కాదబ్బి. తీసుకురా వదినా. పెళ్లి చీరతో ఏం చేస్తావురా? ఒక్క నిమిషం. నాన్నగారు, ఆనాడు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం జరిపించేటప్పుడు సీతమ్మ తల్లి లేని లోటుని బంగారు విగ్రహంతో పూరించాడంట. బంగారు సీతమ్మ విగ్రహాన్ని సీతమ్మ తల్లిగా భావించి యాగాన్ని పూర్తి చేశాడంట. అలాగే ప్రస్తుతానికి శ్వేత పెళ్లి చేరబెట్టుకుని వ్రతాన్ని పూర్తి చేద్దాం. అబ్బాయి ఆలోచన చాలా గొప్పది రఘురాం గారు. భార్య తాలూకు ఉత్తరీయాన్ని ఆమె స్థానంలో పెట్టి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మొదలు పెడదామా? కూర్చోబి. బాబు, కొబ్బరికాయ కొట్టండి. ఓం గణానాం హవామహే కవిం కవీనాం సీదసాదనం క్లాం గర్ధం అమ్మా, ఆ భద్రావతిని కొట్టి ఒక దగ్గర కట్టి పడేశాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రాదు. మీరేం భయపడకండి, సరేనా? అది మామూలు అర్థి కాదు. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. దీని సంగతి నేను చూసుకుంటానమ్మా. మీరు హ్యాపీగా ఉండండి. సరే. అపన్న ఫోన్ చేసింది. ఆ భద్రావతిని రాకుండా చేసిందంట. మనల్ని కంగారు పడద్దని చెప్పింది. ఈ రోజు అడ్డుపడింది సరే, రోజు ఎలా అడ్డుపడుతుందమ్మా?
భద్రావతి గారు, భద్రావతి గారు, మేడం. హలో. ఎక్స్క్యూజ్ మీ. మీరు బెంగళూరు నుంచి వచ్చిన ఎస్ఐ గారా? ఎస్. కూర్చోండి. థ్యాంక్ యూ. భద్రావతి గారు ఎక్కడ? అమ్మ అర్జెంటుగా బయటకు వెళ్ళింది. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. మీరొస్తే వెయిట్ చేయమని చెప్పింది. ఓకే. టీ, కాఫీ? కాఫీ. 5 minutes. యా. భద్రావతి రేంజ్ని అండర్ ఎస్టిమేట్ చేశాను. ఓకే, సాలిడ్గానే ఉంది. ఇప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మొదలు పెడదాం. ఒకరోజు నారద మహర్షి 3 లోకాలు తిరుగుతూ మృత్యులోకం వచ్చి మానవులు ప్రాణులు పడే కష్టాన్ని చూసి భరించలేక వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఈ ఇంటికి అల్లుడిని కావలసినోడిని ఆ భద్రావతికి అల్లుడినయ్యి ఆవిడ చెప్పే ప్రతి అట్టమైన పని చెయ్యాల్సి వస్తుంది. టైం అయిపోయింది. అతి ఇంకా ఫోన్ చేయలేదండి. తీసి మిస్సుడుగా ఏమన్నా ఉందా? లేదు. మేడం గారికి ఇంకా మైకం వదిలినట్లేదు. మగ్గుడు నీళ్లు మొహాను కొట్టమ్మా. చెంప మీద 2 పీకితే ఆటోమేటిక్ గా లేస్తుంది. ఏయ్ భద్రావతి, భద్రావతి! తప్పు చేస్తున్నారు మీరు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. భద్రావతి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నువ్వు కూడా ఎదుటి వాళ్ల గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు భద్రావతి. నేనే బలవంతరాల్ని అనుకోవద్దు. టైం ఎప్పుడు ఒకరికే ఫేవర్ గా ఉండదు. ఎదుటి వాళ్ళకి కూడా టైం వస్తుంది. అవునవును, మీకు టైం వచ్చింది. అదే బ్యాడ్ టైం వచ్చింది. వేలడంత లేరు, భద్రావతినే కిడ్నాప్ చేసేంత ధైర్యం వచ్చిందే మీకు? తనకొక ప్రాబ్లం వచ్చినప్పుడు, తన వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యం తెగింపు వాటంతట అవే వచ్చేస్తాయి భద్రావతి. ఏయ్ భద్రావతి, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వొకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చెయ్యకు. ఏంటే రెచ్చిపోతున్నారు? భద్రావతిని కట్టేశాము, ఏదో సాధించేశామని సంబరపడిపోకండి. ఇలాంటి కట్లతో భద్రావతిని కంట్రోల్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీదై ఉండొచ్చు, రేపటి నుంచి నాదే.
నీకు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు భద్రావతి. రేపట్నుంచి కూడా నువ్వేమీ చేయలేవు. అందుకు తగ్గ ప్లానింగ్స్ ఆల్రెడీ చేసేశాం. ఓరు బాబు, ఈవిడేంటి ఫోన్ చేయట్లేదు? ఓ పక్క టైం అయిపోతుంది, యువతలేమో అత్తయ్య ఫోన్ చేయట్లేదు. ఎలాగా మనమే ఫోన్ చేస్తా? అత్తయ్య రింగ్ అవుతుంది. బుల్రాజు, నీ మొబైలే. ఆ ఫోన్ ఏంటో మీకు తెలిస్తే భద్రావతిని చాలా తక్కువ అంచనా వేశామని బాధపడతారు. భద్రావతిని లాక్ చేసేస్తే సీక్రెట్ ఓపెన్ కాదని అనుకుంటున్నారేమో. కానీ భద్రావతి ఎక్కడెక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ చేసి రావాలో అన్ని అరేంజ్మెంట్స్ చేసి వచ్చేసింది. ఆ ఫోన్ చేసిన వాడి దగ్గర ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో భద్రావతి శ్వేత జీవిత చరిత్ర గురించి రాసింది. వ్రతం మొదలైన కాసేపటికి నేను ఫోన్ చెయ్యగానే ఆ లెటరు డైరెక్ట్గా జడ్జి రఘురాం గారి చేతిలోకి వెళుతుంది. దేవత దేవత అంటూ వాళ్ళందరూ నెత్తిన పెట్టుకుంటున్న మీ అక్క శీలం కోల్పోయి ఆ ఇంట్లో అడుగుపెట్టిందన్న నిజం తెలుసుకుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్పనక్కర్లేదుగా. నీ ప్రాణ స్నేహితురాలి జీవితం నడి రోడ్డు మీద పడబోతుందని తెలిసి ఎలా నవ్వుతున్నావే? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకున్నాను. రహస్యాన్ని 7 సముద్రాల అవతలు దాస్తావు అనుకున్నాను. ఒక పెద్ద ప్రాబ్లం చెప్పావు, దాని సొల్యూషన్ కూడా చెప్పేశావు. నువ్వు ఈ ఫోన్ అటెండ్ చేస్తేనో లేకపోతే నువ్వే ఫోన్ చేసి చెప్తేనో ఆ లెటర్ లోపలికెళ్తుంది, లేకపోతే వెళ్ళదు కదా. ఇదేంటి కట్ చేసింది? నువ్వెంత అమాయకురాలివో, నీ ప్లాన్ ఎంత ఫ్లాప్ అయిందో చూడు.
వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఏం చేయాలి? త్వరగా చెయ్యే. అరగంటలో వస్తారని చెప్పారు. నేను వచ్చి 1.5 hour అయింది. మేడం రాలేదు. ఫోన్ చేస్తే కలవట్లేదు. ఏమైందండి? ఏదో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్ళింది. అక్కడ బిజీగా ఉన్నట్టుందండి. దీనికి ఫిట్స్ వచ్చినట్టుంది. ఏం చేద్దాం స్వర్ణక్క? ఒక్క నిమిషం ఉండు. దీనికి ఏదైనా ప్రాబ్లం జరిగితే మన ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటా స్వర్ణక్క. నాకు భయం ఇస్తుందక్క. నేను కట్లు చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగపర్ణ. ఇది చాలా ముదురు. దీన్ని నమ్మలేం. ఇదంతా యాక్టింగ్ అయి ఉండొచ్చు. ఎంతసేపు ఇలా చేస్తుందో చేయని. యాక్టింగ్ అయితే నోట్లోంచి నోరుగా రాదు కదక్క. నిజంగా వచ్చుంటుందంటావా? అవునక్క.
ఇది చచ్చిందంటే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. చస్తే చావని, పీడ వదిలిపోతుంది, అక్క సంతోషంగా ఉంటుంది. వద్దక్క, మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోయి మరో ప్రాబ్లంలో ఇరుక్కుపోతాం. సరే, నువ్వు కట్లిప్పు, నేనేదైనా ఐరన్ ఐటెం తీసుకొస్తాను. ఓకే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే. భద్రావతి తప్పించుకుందమ్మా. అదే క్షణంలోనైనా అక్కడికి రావచ్చు.